నా పేరు ఆరణి కవిత. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. 2002 నుంచి చిత్తూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను ఈ రోజు ప్రెస్ మీట్ కి రావడానికి కారణం ఏమి అంటే, ఆంధ్రప్రభ పేపర్ లో నా గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చాను. నాకు 2005లో చంద్రమౌళి గారితో వివాహం జరిగింది. దాని తర్వాత 2017 నుంచి మా మధ్య విభేదాలు జరిగి కోర్టులో వివిధ కేసులు జరుగుతూ వచ్చాయి. దాని తర్వాత 2024లో మాకు విడాకులు కూడా జరిగింది. ఆ సదరు ఫాతిమా ఎవరు ఏమి అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. 2023 అక్టోబర్ లో సదరు చంద్రమౌళి గారు, వర్ష వాళ్ళ అనుచరులు కలిసి మా అన్న కుమారుడిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లోపల నుంచి కిడ్నాప్ చేసుకుని పోయి ఫారెస్ట్ లో కొట్టి పడేసి, ఆ విషయంలో చంద్రమౌళి గారికి, వర్ష గారికి, మిగిలిన వారికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. దాని నుంచి బయటపడడం కోసం వచ్చి సదరు చంద్రమౌళి గారు కాజూర్ బాలాజీ గారిని ముందు పెద్ద మనిషిగా పెట్టి మా మ్యాట్రిమోనియల్ ఇష్యూని సాల్వ్ చేయమని చెప్పి అడగడంతో మా కుల పెద్దలు టూ టౌన్ పోలీస్ వారు కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే మీ అందరి పాత్రికేయుల సమక్షంలోనే మా మ్యాట్రిమోనియల్ ఇష్యూ 8 సంవత్సరాలుగా జరుగుతున్న ఆ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా నా పేరు మీద, చంద్రమౌళి గారి పేరు మీద ఉన్న జాయింట్ ఇంటిని అతని సగభాగాన్ని నాకు భరణం కింద ఇస్తూ రిలింక్విష్ చేయాలి అని చెప్పి నన్ని తిరిగి అతనికి 5 లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పడం జరిగింది. అది మా మధ్య రాసిన కండిషన్, ఒప్పందం. దాని తరువాత మా మధ్య ఒక 90% కేసులు అన్ని క్లియర్ అయిపోయాయి. క్లియర్ అయిపోతున్న సమయంలో నేను చంద్రమౌళి గారి మీద పెట్టిన 498A కేసు, గృహహింస కేసుని రిటర్న్ తీసుకునే సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ అనాలో ఏమన్నాలో నాకు తెలియదు, శారదా రూబెన్ అని చెప్పి ప్రస్తుతం పీలేరులో ఏపీపీగా పనిచేస్తున్నాను, ఆమె పెట్టిన SC/ST కేసు నా మీద, నా కుటుంబ సభ్యులందరూ, నా తల్లిదండ్రులు, నా అక్క, నా బావ, అన్న, వదిన, ఇంతమంది మీద పెట్టిన కేసుని రిటర్న్ తీసుకోను అని ఆవిడ చెప్పడంతో, చంద్రమౌళి గారు కూడా ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేని ఆ కేసుని నేను రిటర్న్ తీసుకోను అని చెప్పడంతో మా మధ్య కొన్ని ఇష్యూస్, ఒక 4 కేసులు పెండింగ్ పడిపోయాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రెసెంట్లీ మనము ఈ ఫాతిమా దగ్గరకు వస్తే, ఫాతిమా అనే ఆవిడ 2022లో చంద్రమౌళి గారి దగ్గర లీజ్ అగ్రిమెంట్ వేసుకోవడం జరిగింది. 2.5 లక్షలకి 2 సంవత్సరాలకి కాదు. నాకు ఆవిడకి మధ్య ఎటువంటి లీజ్ అగ్రిమెంట్లు కానీ, రెంటల్ అగ్రిమెంట్లు కానీ ఏమీ లేవు. మా ఒప్పందంలో భాగంగా చంద్రమౌళి గారిని ఆవిడకి కూడా డబ్బులు కట్టి క్లియర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది పెండింగ్ పడి, ఎప్పుడైతే SC/ST కేసు, శారదా రూబెన్ గారు పెట్టిన SC/ST కేసు పెండింగ్ పడిందో అవన్నీ అలాగే పెండింగ్ పడిపోయాయి. 2025 డిసెంబర్ లో చంద్రమౌళి గారు, వర్ష, పూలచందు గారు, ఈ ఫాతిమా, ఇంకొంతమంది, నా ఇంటి పక్కనే చంద్రమౌళి గారి ఆఫీస్ ఉంటది. ఆ ఆఫీస్ లో 1.5 గంట సేపు మంతనాలు జరిపి నా ఇంటికి అమర్చిన సీసీ ఫుటేజెస్ ను పగలగొట్టి, ఆ రోజు సాయంత్రం చంద్రమౌళి గారు నా గొంతు పట్టుకొని నన్ను చంపే ప్రయత్నం చేశాడు. ఆ విషయమై నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రాతపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ కాజూర్ బాలాజీ గారి వచ్చి, అమ్మ ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తాము, దీనికి ఫుల్ స్టాప్ ఈ రోజుతో పెట్టేస్తాము, ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మాట్లాడి దీన్ని క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతూనే ఫస్ట్ నాకు కూడా సమస్య సాల్వ్ అయిపోతుంది అంటే నాకు ఆనందమే కదా. కాబట్టి కాజూర్ బాలాజీ గారికి, సరే అన్న మీరు ముందుండి ఆ రోజు 2023లోనూ మీరే ముందు వచ్చారు, ఈ రోజు మీరే ముందు వస్తున్నారు అంటే, లేదమ్మా ఈ రోజు స్టాప్ పెట్టేస్తాను అని పిలవడం జరిగింది. నేను కూడా ఆయన నమ్మి వెళ్ళాను. ఫస్ట్ ఎమ్మెల్యే గారు విషయం వింటూనే ఫస్ట్ చెప్పింది, ఈ ఫాతిమా అనే ఆవిడ వల్లనే ఇక్కడ మీ ఇద్దరికి సమస్యలు సాల్వ్ కాకుండా ఉంది, ఫస్ట్ ఆమెకి 2.5 లక్షలు ఏదైతే కట్టాలో అది కట్టేసే చంద్రమౌళి, ఆమెను వెకేట్ చేయించేస్తాము, సాల్వ్ అయిపోతాయి అన్ని ప్రాబ్లమ్స్ అన్నారు. చంద్రమౌళి గారు ఇక్కడ ఏం చేశారంటే, నా దగ్గర డబ్బులు ప్రస్తుతం లేదు అనేసి చెప్పడం జరిగింది. సరే అయితే ఈమెని నువ్వు వెకేట్ చేయంటే నాకు ఆ డబ్బులు ఇస్తే వెకేట్ చేస్తాను అంటారు. సరే ఎమ్మెల్యే గారు అనుకోని, అయితే ఆ డబ్బులు నేను పే చేస్తాను, తర్వాత నువ్వు నాకు ఇస్తావా నీ దగ్గర ఉన్నప్పుడు అంటే, చంద్రమౌళి గారు ఇప్పుడు మీ చేయండి అన్న, తర్వాత నేను మీకు ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఆన్ స్పాట్ 50,000 రూపాయలు ఈ ఫాతిమాకి ఇవ్వడం. మరుసటి రోజు ఫాతిమాని రమ్మని చెప్పి 2 లక్షల రూపాయలు తీసుకొని నువ్వు వెకేట్ చెయ్యమ్మా అనేసి చెప్తే, ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఆ 2 లక్షలు తీసుకొని ఇల్లు వెకేట్ చేయడం కోసం వచ్చి ఫాతిమా అక్కడికి వెళ్ళడం ఎన్నిసార్లు కాల్ చేసి. ఇంకా విషయానికి వస్తే, మొన్న 10వ తేదీ నాకు హెల్త్ బాగాలేదు, నాకు 1 వీక్ లంగ్స్ లో ప్రాబ్లం ఉండి నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నా. మా అన్న కొడుకు నాకు ఎదురుగా వచ్చి ఏదో స్నాక్స్ అమ్మ ఇందా అనేసి రోడ్ లో కనిపిస్తే, నేను రోడ్ లో ఎక్కడా తీసుకునేది ఇంట్లో పోయి పెట్టు అని చెప్పాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నాది 2nd ఫ్లోర్, ఎంట్రన్స్ గ్రిల్ గేట్ ఉంటది అనమాట. ఆ గేట్ లో నుంచి అవి పెట్టేసి కిందికి దిగుతూ ఉంటే ఈ ఫాతిమా వచ్చి, ఈ ఇంటిలో ఉండేదంతా ఆడోళ్ళు, నువ్వు ఈ ఇంటికంతా రాకూడదు అనేసి అతన్ని బెదిరించడం జరిగింది. మా అత్త ఇంటికి నేను వస్తే నువ్వెందుకు నన్ను ఆపుతావు అనేసి, ఇక్కడంతా నా ఇంటి కిటికీలో నుంచి నువ్వు చూసావు అనేసి అతన్ని బూతులు తిప్పింది. సరే నాకు కాల్ చేశాను, నేనే 100కి డైల్ చేశాను. నేను హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటికి వెళ్లే లోపు
టూ టౌన్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు. జరిగిన విషయం తెలుసుకుని మేడం వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. నేను, మా అన్న కొడుకు, ఆ ఫాతిమా వాళ్ళ కొడుకు అందరూ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. మా అన్న కొడుకుని ఏఎస్ఐ గారు పేపర్ ఇచ్చి రాయమని చెప్పారు, కంప్లైంట్ నువ్వు రాసి బొమ్మ అనేసి. ఈ లోపల వెనక నుంచి ఆ ఫాతిమా వాళ్ళ కొడుకు వచ్చి మేము కూడా కంప్లైంట్ ఇస్తాను, రిసీవ్ చేసుకోండి అనేసి అన్నారు. ఏమిస్తావు నువ్వు కంప్లైంట్ అంటే, నా కూతురు చేశాడు ఇడు అనేసి చెప్పి కంప్లైంట్ ఇస్తాను అన్నారు. నాకు అక్కడ ఒక్క నిమిషం షాక్ అనమాట. ఏమిది చిన్న విషయం, ఇది జరుగుతా ఉంటే కూతుర్ని చేశారని చెప్పి కంప్లైంట్ ఇస్తారా అనేసి. సరే, నేను ఇమీడియట్ గా కాజూర్ బాలాజీకి కాల్ చేశాను. ఏందన్నా ఈ విధంగా మీరు ఆ రోజు ఏమో సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పేసి పిలిచినారు. ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చుకుని రోజే 2025 డిసెంబర్ లోనే ఇచ్చుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయి ఉంటుంది కదా కంప్లైంట్. అలా కాకుండా సెటిల్మెంట్ చేస్తానని పిలిచి ఆమె ఈ రోజు వచ్చిందనేసి కేసు పెడతాము అనేసి అంటా ఉంది. అవసరమా అంటే ఒక రోజు టైం ఇవ్వు అనేసి చెప్పారు. మరుసటి రోజు ఆమెకు ఆ 2 లక్షలు తీసుకునేసి ఇల్లు వెకేట్ చేయమని చెప్పి పిలిచారంట. డబ్బులు ఇస్తే మేము ఈ నెలలో ఖాళీ చేయకూడదు కాబట్టి నాకు నెల రోజులు టైం కావాలి అని చెప్పి ఆ డబ్బులు తీసుకోకుండా అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. అదే వర్షాన్ని తీసుకొని పోయి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంట. ఈ విధంగా పార్టీ వాళ్ళంతా వచ్చి నా ఇంటి మీద ఏదో థ్రెటన్ చేస్తూ ఉన్నారు, నేను ఏదో చేస్తూ ఉన్నాను అని చెప్పి. అదే ఈ ఆర్టికల్. కాబట్టి దీని వెనక ఉన్నది ఎవరో కాదు, చంద్రమౌళి గారి. చంద్రమౌళి గారిని కానీ అడిగారంటే ఆమె గురించి నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవంటాడు. ఆమె గారంటే నా డబ్బు ఇస్తే పోతా. ఎక్కడా కానీ ఇది కూటమి రిలేటెడ్ అనేసి వేసినారు ఈ పేపర్ లో. నా పర్సనల్ ఇష్యూలకి పార్టీని లాక్కొని ఇప్పుడు పార్టీలో ఒక ఆడది ఎదుగుతూ ఉంటే తొక్కేయాలి అనేసి ఇలాంటి కుట్రలు కూడా చేస్తారా? మీరు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో చూసారంటే ఈ ఆర్టికల్ ని సర్క్యులేట్ చేస్తా ఉండేది వైసీపీ వాళ్ళు కాదు, మా జన సైనికులే. జన సైనికులు అని చెప్పుకొని తిరుగుతా ఉండే వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు. నా మాజీ భర్త దగ్గర నుంచి, ఈ వర్ష దగ్గర నుంచి, ఫాతిమా దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఇలాంటివి నన్ను ఇప్పుడే కాదు దగ్గర 3 సంవత్సరాలుగా మానసికంగా శారీరకంగా హింసూనే ఉన్నారు. ఏ జన సైనికులైతే నా మీద న్యూస్ పెట్టడం అయితే వీడియోలు ఎడిట్ చేసి కూడా పెట్టడం, ఇవన్నీ కూడా పార్టీ ఆఫీస్ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దీని వెనక ఈ కుట్ర వెనుక ఉన్నది ఒక 5 మంది జన సైనికులు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈ కుట్ర వెనుక ఉన్నది 5 మంది జన సైనికులు. నాకే పెద్ద పదవి ఏదో వచ్చేస్తాదనో, నన్ను ఏదో తొక్కేయాలని చెప్పి ఆ సో కాల్డ్ 5 మంది జన సైనికులు అని చెప్పుకొని తిరుగుతూ ఉండే వాళ్ళు చేస్తున్న కుట్ర. దీన్ని ఎస్పీ గారు, టూ టౌన్ సిఐ గారు గుర్తించి నా ప్రాణానికి రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాను.